వెనిజులా అధ్యక్షుడికి ట్రంప్ తాజాగా ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా దేశం విడిచి పారిపో అని. అంటే ఒక దేశాధ్యక్షుడిని పారిపోమంటున్నాడు. ఎందుకు? అక్కడున్న ఆయిల్ నిల్వలు దోచుకోవడానికి. అంటే ఒక డ్రగ్ ఫెడలర్ లాగా, ఒక దోపిడీదారులాగా సముద్రంలో ఉన్న ఆయిల్ దొంగతనం చేస్తున్న వాళ్ళని పైరేట్స్ అంటూ, సముద్రపు దొంగలంటూ వాళ్ళ మీద దాడులు చేసి సైన్యంతో చంపేస్తాం. మరి ప్రత్యక్షంగా ఇరాక్లో ఆయిల్ ఉంది కాబట్టి ఇరాక్ అధ్యక్షుడి మీద అబాండాలు మోపి అక్కడ యుద్ధం చేయించి చివరికి ఆ దేశాన్ని నాశనం చేసి అక్కడ ఆయిల్ బహిరంగంగా దోచుకుపోతున్న అమెరికానేమనాలి? ప్రపంచ పైరెట్ అనాల, ప్రపంచపు దోపిడీదారు అనాలి. ఇప్పుడు వెనిజులాను కూడా అట్లాగే దోచుకుంటారట. వెనిజులా అధ్యక్షుడి మీద డ్రగ్స్ అభియోగం మోపి నువ్వు దేశం విడిచిపోకపోతే మేము ఏదైనా చేసేస్తాం నిన్నని చెప్తున్నాడు. మరి ఆ లెక్కనైతే డ్రగ్స్ అయితే అమెరికాలో కూడా ఉంది కదా. అప్పుడు అమెరికా అధ్యక్షుడు దేశం విడిచి వెళ్ళిపోతాడా? మెక్సికో, బ్రెజిల్ నుంచి వస్తున్నాయని వీళ్ళే చెప్తున్నారు కదా. వెనిజులా నుంచి కూడా వస్తున్నాయి అనుకుందాం. మరి అప్పుడు వీళ్ళు ఎందుకని దేశం విడిచి వెళ్ళిపోవాలి కదా అమెరికా అధ్యక్షుడు కూడా. అంటే ఒక నేరానికి సంబంధించినటువంటి ఆపాదించేసి ఒక దేశాన్ని దోచుకుని, వెనిజులా ఇవాళ విపరీతమైనటువంటి ఆయిల్ నిల్వలు ఉన్నాయి. రాబోయే 50-100 ఏళ్ళు తినదగినంత ఆయిల్ ఉంది మన దగ్గర. కాబట్టి వాళ్ళని దోచుకోవడానికి ట్రంప్ బహిరంగ హెచ్చరికలు ప్రజాస్వామ్యం ముసుగులో చేస్తున్నాడు.